హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ. ఈ మూవీ మీద ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్లేదు, బాగానే నచ్చింది మూవీ. మరీ ఎక్సలెంట్‌గా ఉందా అంటే కాదు, పర్లేదు, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసానన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు మూవీ కంప్లీట్ అయ్యేసరికి. స్టోరీ ఏమంత కొత్తగా ఏమి ఉండదు, కానీ ఎగ్జిక్యూషన్ అదే రైటింగు, అలాగే పర్ఫార్మెన్సెస్, సాంగ్స్, బీజీఎమ్స్ వల్ల కొంచెం బాగా మంచి ఫీలింగ్ అయితే వచ్చింది మూవీ చూసిన తర్వాత. మూవీలో కొన్ని నెగెటివ్ పాయింట్స్ ఉన్నాయి కానీ పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేస్తాను. సో, ముందుగా ఫస్ట్ హాఫ్ మీద నా ఒపీనియన్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ పర్లేదు బానే ఉంది. ఫ్లోలో ఫన్నీగా వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని కొన్ని కామెడీ సీన్స్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు కానీ పర్లేదు బానే ఉంటుంది. జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఆ ఇంటర్వెల్ పోర్షన్ మట్టుకి బాగుంది మూవీలో. అదే ఫస్ట్ హాఫ్‌లో. ఇక సెకండ్ హాఫ్ విషయానికొచ్చేస్తే స్టార్టింగ్ నుంచి కొద్దిగా డ్రాగ్ చేస్తున్నట్టు ఉంటుంది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్‌తో పోల్చుకుంటే. కానీ క్లైమాక్స్‌కొచ్చేసరికి మంచిగా ఎండ్ అవుతుంది మూవీ. కొన్ని అవసరం లేని సీన్స్‌ని కూడా సెకండ్ హాఫ్‌లో వాటికి మంచి పే ఆఫ్ ఇస్తారు ఇంటర్వల్‌కొచ్చేసరికి. అదే క్లైమాక్స్‌కొచ్చేసరికి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికొచ్చేస్తే అందరూ అయితే ఎక్సలెంట్‌గా చేశారు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన హీరోయిన్ పర్ఫార్మెన్సు. నిజం చెప్పాలంటే 'కిరణ్ అబ్బవరంని' డామినేట్ చేసింది తన పర్ఫార్మెన్సు. 'కిరణ్ అబ్బవరం' కూడా పర్లేదు, తన ప్రీవియస్ మూవీస్‌తో పోల్చుకుంటే కొంచెం బెటర్‌గా ఉంటుంది పర్ఫార్మెన్సు. తన కెరియర్‌లో ఇది కొద్దిగా బెస్ట్ పర్ఫార్మెన్సు. మిగతా వాళ్ళు కూడా పర్లేదు, బానే చేశారు మిగతా యాక్టర్సు. ఇక సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చేస్తే సాంగ్స్ అయితే పర్లేదు, బాగున్నాయి. బీజీఎం అయితే బానే ఉంది. కానీ కొన్ని కొన్ని బీజీఎం ట్రాక్స్ మళ్ళీ అదే రిపీట్ చేసినట్టు అనిపించింది. మణి శర్మ అయితే తన బెస్ట్ అయితే ఇచ్చాడు ఈ మూవీ టోన్‌కి తగ్గట్టుగా. ఇందులో పాజిటివ్ విషయానికొచ్చేస్తే స్టోరీ రైటింగు, ఎగ్జిక్యూషను, అలాగే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, సాంగ్స్, బీజీఎము. ఇక నెగెటివ్ విషయానికొచ్చేస్తే కొంచెం సెకండ్ హాఫ్‌లో కొద్దిగా డ్రాగ్ చేసినట్టు ఉంటుంది. అలాగే మూవీ రన్ టైమ్ కూడా ఎక్కువ సేపు ఉండడం వల్ల కొద్దిగా లెంతీ ఫీలింగ్ వస్తుంది మూవీ చూస్తున్నంత సేపు. అలాగే కొన్ని 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 ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అవుతాయి. కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ కొద్దిగా వర్కౌట్ అవ్వవు. సో, ఇంక ఫైనల్‌గా మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మాత్రం ఇట్స్ ఏ గుడ్ మూవీ. కొంతమంది కొద్దిగా యావరేజ్‌గా అనిపించొచ్చు. కానీ నిజం చెప్పాలంటే ఇట్స్ ఒక గుడ్ మూవీ. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా డ్రాగ్ చేసినట్టు ఉంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అయితే హైలైట్. ముఖ్యంగా హీరోయిన్ పర్ఫార్మెన్సు. సాంగ్స్, బీజీఎం కూడా బానే ఉంటాయి. అసలు బీజీఎం అయితే అక్కడక్కడ కొన్ని యూజ్ చేసిన ట్రాక్స్ మళ్ళీ యూజ్ చేసినట్టు అనిపిస్తుంది. సో, ఫైనల్‌గా ఇదొక గుడ్ మూవీ. సో, ఫైనల్లీ ఇటువంటి లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ కోసం, అలాగే మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, ఫైనల్‌గా థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.